బిగ్ బాస్ ద్వారా చాలా మంది క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 అన్ని సీజన్స్ కంటే హైలైట్ అనే చెప్పాలి. ఈ సీజన్లో రచ్చరచ్చ జరిగింది. సీజన్ 7లో పాల్గొన్న చాలా మంది మంచిగా గుర్తింపు తెచ్చుకున్నారు కూడా. వారిలో కిరణ్ రాథోడ్ ఒకరు. బిగ్ బాస్ కంటే ముందు చాలా సినిమాల్లో నటించి మెప్పించింది కిరణ్. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది ఈ అమ్మడు. తెలుగులో నువ్వు లేక నేను లేను సినిమాతో పరిచయం అయింది. తర్వాత ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేసింది కిరణ్. కొన్ని చిన్న చిన్న రోల్స్తో పాటు ఐటెం సాంగ్స్ కూడా చేసింది. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో కిరణ్ రాథోడ్ పాల్గొని ఎక్కువ రోజులు హౌస్లో ఉండలేకపోయింది. తొలి వారమే ఎలిమినేట్ అయింది కిరణ్. బిగ్ బాస్ తర్వాత ఆమె ఎక్కువగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూనే వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేసింది. 15 లక్షలు నష్టపోయాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఫ్రాన్స్లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా సెలబ్రిటీలు ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే చాలామంది అక్కడ రెడ్ కార్పెట్పై తలుక్కుమన్నారు. అలాగే కిరణ్ రాథోడ్ కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్లాల్సి ఉంది. అయితే ఫ్రాన్స్కు వెళ్లేందుకు వీసా కోసం గత నెలలో అప్లై చేసింది. మే 13నే ఫ్రాన్స్ వెళ్లాల్సి ఉండగా వీసా రాలేదు. కానీ అక్కడ హోటల్ బుకింగ్స్, ట్రావెల్ బుకింగ్స్ అన్నీ ముందే చేసుకుందట కిరణ్. ఇందుకోసం 15 లక్షలు ఖర్చు చేసిందట. వీసా రాకపోవడంతో మొత్తం డబ్బు నష్టపోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇది తనకు మానసిక ఒత్తిడి కలిగించిందని సోషల్ మీడియా పోస్టులో చెప్పుకొచ్చింది కిరణ్.